కాస్త నవ్వుతూ ఈ సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నటువంటి అంశాలు మీరు చదువుతుండగానే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. జ్ఞానము తన పిల్లలకు దైవభక్తి, దేవుని యందలి భయము, దేవుని యందలి భక్తి ఎలా ఉంటుందో దేవుని జ్ఞానం అట మనకు నేర్పిస్తుంది అని చెప్తున్నాడు. యథార్థ మార్గంలో ఎలా నడుచుకోవాలో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటి వచనాలన్నీ కొన్ని 3-4 దాకా చూస్తే, నా మాటను అంగీకరించిన ఎడల, జ్ఞానము చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచించి అభ్యసించిన ఎడల, నువ్వు తెలివికై ప్రార్థన చేసిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు నువ్వు వెతికిన ఎడల, ధనమును వెతికినట్లు నువ్వు వెతికిన ఎడల, అంటే ఏంటిది? జ్ఞానమును వెతకాలి, తెలివిని, బుద్ధిని, వివేకమును, ఇవన్నిటిని నువ్వు వెతకాలట. దేవునికి స్తోత్రం. ఎట్లా వెతకాలంటే, డబ్బు దాచారు, మీరు మరిచిపోయారు. ఇప్పుడు ఆ డబ్బును ఎతకాలి. డబ్బు దాచారు, కానీ ఎక్కడ దాచారో మర్చిపోయారు. ఇప్పుడు డబ్బులు కావాలి. ఎక్కడ పెట్టారు? మర్చిపోయారు. కాబట్టి ఏం చేస్తారు? ఇల్లంతా ఎతుకుతారు. ఏం చేస్తారు? నీ డబ్బు దాచిపెట్టావు, మర్చిపోయావు. ఇప్పుడు డబ్బు అవసరం అయింది, అది గుర్తు రావట్లేదు. కాబట్టి బీరువాలో పెట్టానా, దిండు కింద పెట్టానా, పరుపు కింద పెట్టానా, టీవీ వెనకాల పెట్టానా, పర్సులో పెట్టానా, అబ్బా అటక మీద పెట్టానా, వంటగదిలో పొయ్యి కింద పెట్టానా, డబ్బాలో వేసానా, ఇంకెక్కడ మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టానా? మీ దాచిపెట్టే అక్కడేగా ఈ ప్లేసులన్నీ మీ దాచిపెట్టే ప్లేసులే. దేవునికి స్తోత్రం. అవి కూడా ఎందుకు దాచిపెడతారంటే, భర్తలు మంచోళ్ళు అయితే పర్వాలేదు, భర్త కాస్త మందుబాబు అనుకోండి, ఆయనకు దొరకకుండా ఉండాలని ఏం చేస్తాం? దాచిపెడతాం. దాచిపెట్టి అవసరమైనప్పుడు ఏం చేస్తాం? బాగా ఎతుకుతాం. హల్లెలూయా. నువ్వేం చేయాలట అయితే, మీరు ఆ ధనంని ఎట్లా ఎతుకుతారో, దాచిపెట్టి డబ్బు మర్చిపోతే ఎట్లా ఎతుకుతారో, దేవుని జ్ఞానము కొరకు మీరు అలా వెతకాలి. ఎప్పుడు దేవుడి మాటలు దొరుకుతాయి. ఏమన్నాడు? దేవుని జ్ఞానం అంటే ఏం చెప్పాడు? వాక్యం. ఏంటి? దేవుని వాక్యం అంటే, జ్ఞానం అంటే ఏంటి? వాక్యం. వాక్యం ఎక్కడ దొరుకుద్ది? అందరు చెప్పండి. దైవజనుడు బోధించేటప్పుడు దొరుకుతుంది, నువ్వు చదువుకునేటప్పుడు దొరుకుతుంది, ఎవరైనా చదివితే వినేటప్పుడు దొరుకుతుంది. హల్లెలూయా. కనుక నీకు చదివేటప్పుడు నీకు కొన్నిసార్లు అందరూ అర్థం కాదు. కాబట్టి సంఘంలో ఎప్పుడైతే క్రమాలు ఉంటాయో, ఉపవాస ప్రార్థనలని, కృతజ్ఞత కూడికలని, ఆరాధనలని, విజ్ఞాపన ప్రార్థనలని, సంఘంలో ఎప్పుడైతే ప్రార్థన క్రమాలు జరుగుతాయో, మనందరం వెళ్ళి ఏం తెచ్చుకోవాలి? జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దాన్ని నేను 4-5 నాకల్లో చెప్పాడు ఇక్కడ. జ్ఞానము, వివేచన, బుద్ధి, తెలివి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నీకు రావాలంటే నువ్వు నిర్లక్ష్యంగా, సోమరితనంగా, ఇహలోక సంబంధమైన ఆశలంతా నింపుకొని నువ్వు కూర్చున్నావు అనుకో, నీవు ఈ జ్ఞానాన్ని పట్టుకోలేవు, ఈ తెలివి నీకు రాదు. అందుకనే నీకు ఇవన్నీ లభించాలంటే, వాటి విలువలను గ్రహించాలంటే, నువ్వు దాచిపెట్టిన ధనమును మర్చిపోయి ఎలా ఎతుకుతావో, దేవుని యొక్క మాటలను అలా ఎతకాలి నువ్వు. ఇప్పుడు దేవుడు ఇన్ని మాటలు చెప్పాడు. ఇందులో 22 వచనాలు చదివాను నేను. ఇందులో ఉన్న విషయాలన్నీ ఏం చెప్పాడు తెలుసా? ముందు జ్ఞానం గురించి చెప్పాడు. ఈ జ్ఞానం నీకు అబ్బితే ఆయన ఏమంటున్నాడంటే 6వ వచనంలో, ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వస్తుంది. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆ దేవుని నోట నుంచట ఏమొస్తుంది? తెలివి, వివేచన ఆయన నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు వింటే ఇస్తాడు. నువ్వు ఎలా వినాలి? ఆశతో వినాలి. సోమరితనంతోనో, నిర్లక్ష్యంతోనో దైవ సన్నిధికి ఎవ్వరూ రాకూడదు. లేకపోతే పాస్టర్ గారు ఫీల్ అవుతారేమో వెళ్ళకపోతే, మా పక్క సంఘస్థులు ఎందుకు రాలేదని అడుగుతారేమో. మా పక్క నా ఫ్రెండ్ కొరకో, పాస్టర్ గారి కొరకో ఎవరు చర్చిలకు వాక్య ప్రార్థన చేసుకోవటానికి రాకూడదు. ఎందుకు రావాలి? ఆశతో రావాలి, విశ్వాసంతో రావాలి. అందుకనే ఆయన అంటున్నాడు, ఇవన్నీ ఎందుకయ్యా నీకంటే
దాని విషయం చెప్తున్నాడు ఆయన. 5వ వచనం చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహిస్తావు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభిస్తుంది. ఏయన్ని ఎడల 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 అన్నాడుగా. ఏమి ఎడల? 1 నుంచి 4 వచనాలు ఎన్ని చెప్పాడో. వెండిని వెతికినట్లు వెతకాలి, దాటబడిన ధనమును వెతికినట్లు వెతకాలి, తెలివికై మొరపెట్టాలి, వివేచనకై మనవి చేయాలి. నా కుమారుడా, నా ఆజ్ఞలను ఇంకా హృదయపూర్వకంగా నువ్వు వివేచన అభ్యసించిన ఎడల నా ఆజ్ఞలను యొద్ద దాచుకుంటే నీకేమిస్తానట? 5వ వచనం జవాబు చెప్తున్నాడు, నువ్వు భయభక్తులు కలిగి ఉండటం ఎలాగో నేర్పిస్తాయి. ఇవన్నీ ఏవన్నీ? జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన, ఇవన్నీ అట నీకేం నేర్పిస్తాయి అంటున్నాడు? దేవుని యందలు భయము భక్తిని నేర్పిస్తాయంట. దేవునికి స్తోత్రం. నీకు దేవుని యందు భయము భక్తి కలగాలంటే ముందు దేవుడు చెప్పే మాటలు, ఆయన వినిపిస్తున్న స్వరాన్ని వినండి, దైవ వాక్యాన్ని వినండి. ఇంకా చెప్తున్నాడు, మన కిందకల్లా చదువుకుంటూ పోతే ఇక ఎవరు వర్ధిల్లుతారు, ఎలా ఉండాలి అని అంటే, యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు, మంచి మార్గంలో నడుచుకునే వారికి ఆయన తప్పక ఒక కేడెముగా ఉంటాడు. కేడెం అంటే తెలుసా? ఇది ఒక రక్షణ లాంటిది అన్నమాట. బాగా నదులలో పెద్ద పెద్ద నదులు, సముద్రాలు ఉన్నప్పుడు పడవలకు ఒక పెద్ద తెరచాపలా కడతారు. ఆ తెరచాప ఏం చేస్తుందంటే ఈ పడవకు అది పెద్ద రక్షణగా ఉంటుంది అన్నమాట. ఎటా పడితే అటు పడిపోకుండా, ఎటు పడితే అటు పోకుండా ఆ పడవ గమ్యాన్ని మార్గాన్ని దాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. అలాగే మన జీవితానికట్ట దేవుడు, నీవు గనక యథార్థంగా నీతిగా బ్రతికితే ఆయన ఏమంటున్నాడు, నేను నీకు కేడముగా ఉంటాను. అంటే నువ్వు ఎలా మార్గంలో వెళ్ళాలో, నీకు ఎలాగ ఆపదలు తప్పించబడాలో, ఎలాగ నీకున్నటువంటి ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకొని వెళ్ళాలో నేను నీకు కేడముగా ఉంటాను. ఎప్పుడంటే నువ్వు యథార్థంగా నడుచుకో, నేను వర్ధిల్ల చేస్తానన్నాడు. న్యాయం తప్పిపోకుండా కనిపెట్టుకో. తన భక్తులో ప్రవర్తనను ఆయన కాచేవాడుగా ఉన్నాడు. నీతి న్యాయాలను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నువ్వు తెలుసుకుంటావు. యథార్థంగా బతికితే, దేవుని జ్ఞానాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే, దేవుడు నీకు అన్ని విధాలుగా తోడయ్యుండి నీ ప్రతి ప్రయత్నాన్ని దీవించి నీకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. ఆయన అంటాడు 10వ వచనంలో, జ్ఞానము నీ హృదయంలోకి చొరబడి తెలివి నీకు మనోహరముగా ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది పేర్లు మనోహరం పెట్టుకుంటారు. మనోహరమా పాడా? మనోవికారంతో బతుకుతారు. పేరు మాత్రం మనోహరం. మన పాలు మనోహర్ గాడు అనమాట. వీడి పాలు మనోహరే, మనోహరే. కానీ ఆడ మూడు బాగలేనప్పుడల్లా ఆ మన తీసేసి మన మెడకు వాడు ఉరితాడై ఉంటాడు. హారం కాస్త ఉడితారైపోద్ది. అంత బీభత్సంగా బిహేవ్ చేస్తాడు. సార్ గారికి జ్వరం అంటే వాళ్ళు. హల్లెలూయా. ఆయనకు సింహాసనం వేయించా, అరే నాయనలారా మీరు ఆడికి రోజు 2 అరేంజ్ చేయండి, ఆడిప్పటి నుంచి కొడతా ఉంటాడు. కొంతకాలానికి వచ్చేసరికి మళ్ళీ ఈ అయ్యగారు లాంటి సింగర్స్ ఈ జనరేషన్ ఆగిపోద్దిగా ఒకప్పటికి. ఎప్పుడు ఇల్లే పాడతారా ఏంటి? ఆయన తయారయ్యేసరికి వాళ్ళోళ్ళు ఎగుతారు, వాళ్ళోళ్ళు ఎగిసేసరికి ఈయన తయారవుతాడు. ఆడికి ఇప్పుడే ఎంత రిధం ఉందో తెలుసా? మీకు అర్థం అట్లా. అందుకని ఆడికి అవన్నీ అరేంజ్ చేయించా. ఇప్పటి నుంచి కొడతా ఉంటే మరి వాళ్ళ డాడీ ఏం చేస్తారో చూద్దాం. ఇది మనోహరం. ఎవడు అంటే పేర్లు మనోహరం కాదట, మన ప్రవర్తన, మన మాటలు, మన జీవన స్టైల్, మన విధానం అవి కావాలి. ఇంకా దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని వింటే బుద్ధి నీకు లభిస్తుంది, బుద్ధి నిన్ను కాపాడుతుంది. దేవుడిచ్చే వివేచన నీకు కావలి కాస్తుంది. దేవుని నిజమైన జ్ఞానం ఏం చేస్తుందంట? ఇక్కడ నిన్ను కాపాడుతుంది, కావలి కాస్తుంది. ఎలా? దేని నుంచి? సకల విధమైన దుష్టత్వం నుంచి నిన్ను కాపాడుతుంది. అనగా కీడుకు కారణమయ్యే చెడ్డ మాటలు, కీడుకు కారణమయ్యే చెడ్డ స్వభావం, కీడుకు కారణమయ్యే చెడ్డ చర్యలు, కీడుకు కారణమయ్యే చెడ్డ ప్రేరేపణ, వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. ఎప్పుడు? తెలివి, వివేచన, బుద్ధి నీకు ఉన్నప్పుడట 11వ వచనం ఏం చెప్తున్నాడు? బుద్ధి నిన్ను కాపాడుతుంది. నీ బుద్ధి మంచిదేనా? నీకు వివేచన ఉందా? మన బుద్ధి వంకరైనప్పుడు అన్ని దుర్మార్గ పనులే చేస్తాం.
వివేచన సరిగ్గా పని చేయనప్పుడు వికృతమైన చేష్టలు ఎక్కువ చేస్తాం. అందుకని దేవుడు ఏమంటున్నంటే తెలివి, వివేచన లేకపోతే బుద్ధి, వివేచన నీకుంటే నువ్వు చెడ్డ మాటల నుంచి, చెడ్డ బాటల నుంచి, చెడ్డ చర్యల నుంచి, చెడ్డ ప్రేరణల నుంచి నువ్వు బయటపడతావు. హల్లెలూయా. నీకు బుద్ధి మంచిగా ఉండాలి, నీ వివేచన బాగా పనిచేయాలి. అలా జరగాలంటే దేవుని వాక్యమే నీకు ఆధారం. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా నాకు ఇలాంటి మంచి జీవితం నాకు కావాలి ప్రభా అని అడగండి. ఇక దుష్టుల గురించి, మూర్ఖుల గురించి, అలాగే జార స్త్రీల గురించి, వాళ్ళ మార్గాల్లో నడిచే వ్యక్తుల గురించి కింది వచనాలు 12వ వచనం నుంచి కింది దాకా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు, చీకట్లో నడిచేవాళ్ళు, యథార్థతను విడిచిపెట్టి తిరిగేవాళ్ళు, కీడు చేయటానికి సంతోషంతో పరిగెత్తేవాళ్ళు, వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ మూర్ఖపు ప్రవర్తనలో ఉల్లసిస్తారు, వాళ్ళు నడిచే నడకలన్నీ వంకర త్రోవలు, వాళ్ళు కుటిల వర్తనులు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళ అంటే జార స్త్రీని మృదుగా మాట్లాడినటువంటి పరస్త్రీ నుండి ఎలాగైతే ఇబ్బంది పడతారో ఆమె వలలో పడ్డోళ్ళు ఎలా ఉంటారో కింద రాశాడు. జారస్త్రీ, అదేవిధంగా పరస్త్రీ అని రాశాడు. అంటే వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు అనే వాళ్ళను వాళ్ళు ఇలా పోల్చి చెప్తున్నాడు. జారస్త్రీ మృదువుగా మాట్లాడుతుంది. జారస్త్రీ అంటే కొంచెం తప్పుడు మార్గాల్లో నడిచే అమ్మాయి అన్నమాట. విలువలు ఉండవు, ఒక నిర్దిష్టమైన బ్రతుకుండదు, ఇష్టానుసారంగా ఆలోచనలు చేసి నడుచుకునే అమ్మాయి జారస్త్రీ. ఒక సరైన మనస్సాక్షి లేనటువంటి స్త్రీ. అదే ఏమంటామంటే అతి ఘోరమైన పాపాలలో దేవుడు అసహించుకునేది ఈ ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఆ వ్యభిచారం శరీరంతో చేస్తే మనకు చాలా నష్టం. అందుకని దేవుడు ఇక్కడ అంటున్నాడు, జార స్త్రీ దగ్గరికి నువ్వు వెళ్ళమాకు. 17వ వచనం అన్నాడు, అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియును విడిచిపెడుతుంది, తన దేవుని నిబంధనను మరిచి తిరుగుతుంది. ఇక్కడ స్త్రీ అంటే ఒక స్త్రీయే కాదు, పురుషుడు కూడా. స్త్రీ అన్నాడని పురుషులు సకమైన వాళ్ళ అని అనుకోమాకండి. స్త్రీకి చెప్తున్నాడు, పురుషుడికి చెప్తున్నాడు. ఒకవేళ దేవునికి నచ్చని త్రోవలో నువ్వు నడిస్తే నువ్వు దేవుని నిబంధనను మీరినట్లే. ఆయన ఎలా మీరితే ఏమవుతుందయ్యా అని అంటే, ఆ జార స్త్రీ మనస్తత్వం కలిగి కనుక నువ్వు ఉంటే దాని ఇంటి వైపు నువ్వు చూస్తే దాని ఇల్లు మృత్యునద్దకు నడిపిస్తుంది, ఇంకా దాని త్రోవలు ప్రేతల యొద్దకు నడిపిస్తుంది. అందుకనే స్త్రీలారా, పురుషులారా, దేవుని నిబంధనను మరిచి ఇష్టానుసారంగా ప్రవర్తించమాకండి. దేవుడు ఒప్పుకోవటం లేదు. దేవుని యొద్దకు పోవు వారిలో ఎవరును తిరిగి రారు, దాని యొద్దకు పోయి వారిలో తిరిగి రారట. అంటే అలాంటి స్త్రీ, అలాంటి పురుషుడు దేవుని నిబంధనను మరిచి తిరిగితే, దేవుని యొక్క విలువలను మరిచి తిరిగితే వాళ్ళు ఏమంటున్నాడు దేవుడు అంటే, జీవ మార్గంలోనికి మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేరు. అతని మైకంలోనే, ఆ అమ్మాయి మైకంలోనే పడిపోతారు. కనుక నువ్వు నా మాటలు జాగ్రత్తగా విను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నా మాటలు జాగ్రత్తగా విని మంచి వాళ్ళు నడుచుకునే మార్గంలో, నీతిమంతులు నడుచుకునే మార్గంలో నువ్వు నడు. 20వ వచనం చెప్పాడు అక్కడ. ఒకవేళ అలాంటి పరిస్థితి నీలో ఉంటే దేవుడు ఎందుకో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడో చోట పట్టబడిపోయి ఉన్నాం కదూ, దాంట్లో నుంచి విడుదల పొందటం అనేది మనందరికీ శ్రేయస్కరం. యథార్థవంతులు దేశంలో నివసిస్తారు, లోపము లేనివారు దేవుని రాజ్యంలో నిలబడతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడంట? యథార్థవంతులు, లోపము లేని వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. దాన్నే మనం పరలోక రాజ్యం అని పిలుస్తున్నాం. ఇంకేమంటున్నాడంటే, భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమైపోతారు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడతారు. దేవుని ఎందుకు నమ్ముకున్నాం? మనందరం ఎందుకు నమ్ముకున్నామంటే పరలోక రాజ్యం, ఏసీ దగ్గరికి వెళ్ళటానికి. ఏసయ్య ఒకరోజు మళ్ళీ వస్తాను అన్నాడు. అయితే కదా మనం ప్రతి ఆదివారం నేర్చుకుంటున్నాం, ఏసయ్య వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు? ఆయన వచ్చేటప్పుడు కొన్ని జరుగుతాయి భూమి మీద అని చెప్పాడు. ఏం జరుగుతున్నాయి? ఆ జరిగేవన్నీ నేర్చుకుంటున్నాం. రేపు ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆదివారం కదా, ఏసయ్య వస్తాడుగా. వచ్చేటప్పుడు ఇంకేం జరుగుతుందో, ఇంతసేపు మనం ఇన్ని నెలలుగా మందిరం గురించి నేర్చుకున్నాం. మందిరాన్ని దేవుడు ప్రారంభించాడు, అంచెలంచెలుగా అది పాడైపోయింది, మళ్ళీ కట్టారు, మళ్ళీ ఇప్పుడు పాడైపోయి ఉంది. పాడైపోయిన మందిరం కట్టేలోగా
యేసుప్రభు వారు భూమి మీదకి వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. వచ్చే ముందు ఇంకేం జరుగుద్దంటే ఒక అద్భుతమైన సందేశం రేపు మన మధ్యలో ఉంటుంది. అందుకే యేసయ్య వస్తాడు కాబట్టి ఇవన్నీ ఏం చెప్తున్నాడు, మీరు యథార్థంగా బ్రతకండి, లోపం లేనివారుగా బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి, నీతిగా బ్రతకండి, నిజాయితీగా బ్రతకండి, విశ్వాసంతో బ్రతకండి, దేవుడు మెచ్చినటువంటిగా యథార్థత స్థితిలో బ్రతకండి. దేవుడు తను అనుకున్నట్లుగా మనల్ని ఆయన కాచి కాపాడి యథార్థవంతులను నేను వర్ధిల్ల చేస్తాను. ఆమెను చెబుదాం. ఇక్కడ యథార్థంగా అంటే దేవుని కన్నుల ఎదుట ఏ లోపం లేని వరకు బతుకుదాం, దేవుడు నియమించిన ఆజ్ఞానుసారంగా నడుచుకుందాం. అదేవిధంగా రేపు బల్లుంది కాబట్టి అన్ని విధాలా సిద్ధపడదాం. ఇటు మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దీవించును గాక.